ట్రంప్ మోదీ ఫ్రెండ్షిప్ గురించి ప్రపంచానికి తెలుసు. అయితే ఇప్పుడు అదే ప్రపంచం ఇద్దరి భేటీని ఆసక్తిగా గమనిస్తోంది. కొన్ని గంటలు, ఇంకొన్ని గంటలు అంతే ఇద్దరి కలిసి మాట్లాడుకోవటానికి టారిఫ్ వార్ పేరుతో ప్రపంచాన్ని ట్రంప్ పెడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. ఆ మూడు దేశాల పన అయింది, నెక్స్ట్ టార్గెట్ భారత్ అనే చర్చలు జరుగుతున్న వేళ ట్రంప్తో భేటీకి మోదీ రెడీ అయ్యారు. మరి ఇద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి? ఈ మీటింగ్ తర్వాత రెండు దేశాల మధ్య పరిస్థితులే పూర్తిగా మారబోతున్నాయా? ట్రంప్ మోదీ భేటీపై ప్రపంచ దేశాల ఆసక్తి. ఈ ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటి? టెంపరీ ట్రంప్ను మోదీ సెట్ చేస్తారా? ట్రంప్నకు మోదీ ఏం చెప్పే ఛాన్స్ ఉంది? ఈ మీటింగ్ తరువాత ఇక అంతా క్లియరా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మోదీ భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. నిజానికి మోదీ ట్రంప్ మధ్య మంచి అనుబంధం ఉంది. హౌడీ మోడీ అని ట్రంప్ ఓ ఈవెంట్ కండక్ట్ చేస్తే నమస్తే ట్రంప్ అంటూ మోదీ ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇద్దరి మధ్య అనుబంధాన్ని చూసి చైనా లాంటి దేశాలు కుళ్ళుకున్నాయి. ఓ సమయంలో కట్ చేస్తే అమెరికాకు ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటిలా ఉండదు ఈసారి, లెక్క వేరే అన్నట్లుగా ట్రంప్ రెండో దఫా పాలన సాగుతోంది. తన మార్క్ నిర్ణయాలతో ట్రంప్ ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్నారు. టారిఫ్ల పెంపుతో ట్రేడ్ వార్ కు తెరతీశారు. అక్రమ వలసదారులను ఫ్లైట్ ఎక్కించేస్తున్నారు, అది చేతులు కట్టేసి. ఇలాంటి పరిణామాల మధ్య ట్రంప్తో మోదీ భేటీ ఆసక్తి రేపుతోంది. భారత్ను సుంకాల రారాజని పదే పదే విమర్శలు చేసిన ట్రంప్ను మోదీ ఎలా సెట్ చేస్తారు, ఏం చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. వీసా నిబంధనలు, డిపోర్టేషన్తో పాటు వాణిజ్య వ్యవహారాలపైన ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది. భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2023-24లో రెండు దేశాల మధ్య $118 బిలియన్ వాణిజ్యం జరిగింది. ఇందులో భారత్కు అమెరికా దిగుమతుల కంటే అమెరికాకు భారత్ ఎగుమతులే $32 బిలియన్ ఎక్కువగా ఉన్నాయి. అయితే అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోంది అంటూ గతంలో ట్రంప్ చాలాసార్లు ఆరోపణలు చేశారు. భారత్ను టారిఫ్ కింగ్ అనేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వాణిజ్య వాతలు తప్పించేందుకు మోదీ ఏం చేస్తారు, ట్రంప్ను ఎలా సెట్ చేస్తారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. వాణిజ్యంతో పాటు రక్షణ, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారంపై కూడా చర్చ జరిగే అవకాశముంది. దిగుమతులపై సుంకాలపైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. 2017లోనూ అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆయన నిర్ణయాలతో భారత్తో పాటు ప్రపంచ దేశాలపై భారీగా ఎఫెక్ట్ పడింది. జీఎస్పీ అంటే జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ను భారత్ విషయంలో రద్దు చేశారు ట్రంప్. అయితే చిన్న మధ్యతరగతి భారతీయ ఎగుమతిదారులకు ఉపయోగపడే జీఎస్పీ ప్రయోజనాలను పునరుద్ధరించాలని ట్రంప్పై మోదీ ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. ఇక విదేశీ టెక్ సంస్థలపై భారత్ విధించిన డిజిటల్ పన్నులపై ట్రంప్ వ్యతిరేకంగా ఉన్నారు. అయితే డిజిటల్ ఆర్థిక వ్యవస్థను కాపాడుతూ పన్ను విధానాలను సర్దుబాటు చేసేలా ట్రంప్ దగ్గర మోదీ ఓ ప్రతిపాదన తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇక దీంతో పాటు ఉక్కు, అల్యూమినియం సుంకాలు తొలగించడంపై ట్రంప్తో మోదీ చర్చలు జరిపే ఛాన్స్ ఉంది. చైనాకు వ్యతిరేకంగా వ్యూహాత్మక వాణిజ్య మిత్రదేశంగా భారత్ పాత్ర ఏంటనేది ట్రంప్నకు వివరించే ఛాన్స్ ఉంది. అమెరికాకు ముఖ్యంగా మన వాణిజ్యం, రెండోది ఏమన్నా ఉంటే ఇలీగల్ ఇమిగ్రెంట్స్, మూడోది ఇంటర్నేషనల్ అఫైర్స్లో భారతదేశానికి ఇంట్రెస్ట్ ఎంతంటే అమెరికాతో ఉగ్రవాదీలు మాత్రం పట్టుకోవాలి, వదలకూడదనడానికి అమెరికా, డొనాల్డ్ ట్రంప్ కూడా దానికి చాలా స్వీకరిస్తారు. చైనా విషయంలో కూడా భారతదేశం, అమెరికాకు ఒకే అభిప్రాయం ఉన్నది కాబట్టి ఏ తేడాలు వచ్చే విషయాలు లేవు. రక్షణ కొనుగోళ్లను బలోపేతం చేయడంతో పాటు వాణిజ్య సంబంధాలను బ్యాలెన్స్ చేసేందుకు అమెరికా నుంచి చమురు దిగుమతులు, ఇంధన సహకారాన్ని విస్తరించే అవకాశముంది. అయితే ఈ ఒక్క మీటింగ్తో అంతా క్లియర్ అవుతుందా? టారిఫ్ల విషయంలో భారత్పై ట్రంప్ వైఖరి మారుతుందా అంటే జరగకపోవచ్చు. అయితే ఈ ఇద్దరి భేటీ మాత్రం రెండు దేశాల మధ్య బంధాన్ని స్ట్రాంగ్ చేయడంతో పాటు వాణిజ్య ఘర్షణను తగ్గించే అవకాశముంటుంది. ప్రపంచ వాణిజ్య రంగంలో చైనా ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్న వేళ అమెరికాకు విశ్వాసమైన వాణిజ్య భాగస్వామిగా ఈ మీటింగ్లో ఎక్స్ప్లోర్ చేసే అవకాశముంటుంది.
భారత్పై సుంకాల విషయంలో ట్రంప్ నిర్ణయం మార్చుకుంటారా అనే దానికి ఇప్పటికిప్పుడు ఆన్సర్ లేకపోయినా ఈ మీటింగ్తో టారిఫ్లపై ట్రంప్నకు ఆలోచన మొదలయ్యే అవకాశం ఉంటుంది. దీంతో మోదీ ట్రంప్ మీటింగ్ను ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ నినాదాలతో రెండోసారి గద్దెనెక్కిన ట్రంప్ సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. వలసలు, వీసా విధానంపై ట్రంప్ వైఖరి టెన్షన్ క్రియేట్ చేస్తున్న వేళ ఈ రెండు అంశాలపై మోదీ ఎలాంటి చర్చలు జరపబోతున్నారు? ఈ మీటింగ్ తర్వాత భారతీయులు గుడ్ న్యూస్ వినే ఛాన్స్ ఉందా? ఏం జరగబోతోంది? అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న నెక్స్ట్ మినిట్ 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేసిన ట్రంప్ ప్రపంచంతో పాటు తన ప్రభుత్వంలోని దాదాపు అన్ని సెక్టార్స్ ని కెలికేస్తున్నారు. ప్రపంచ దేశాలు ఉలిక్కిపడేలా మైగ్రేషన్ పాలసీని టచ్ చేస్తూ ఇల్లీగల్ మైగ్రెంట్స్ మీద పగబట్టారు. ఇండియన్ మైగ్రెంట్లను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ బ్యాచ్ ను ఇండియా పంపించేశారు. నెక్స్ట్ బ్యాచ్ ను సిద్ధం చేశారు. వలస విధానంపై ట్రంప్తో మోదీ చర్చలు జరిపే అవకాశముంది. ఇకటు వీసా రూల్స్ ను కఠినంగా మార్చే పనిలో పడ్డారు ట్రంప్. H1B వీసాపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై కూడా ఇద్దరి మధ్య చర్చకొచ్చే అవకాశముంది. దీంతో ఈ ఇద్దరి భేటీని భారతీయులంతా ఆసక్తిగా గమనిస్తోంది. అందుకే టెక్నాలజీ కంపెనీసే ఈవేళ అమెరికా ఆర్థిక వ్యవస్థను లీడ్ చేస్తుంది. ప్రపంచంలో అమెరికాకు పై చేయి ఉన్నదంటే టెక్నాలజీ కంపెనీస్. గూగుల్, ఈలాన్ మస్క్, అలాగే మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ కనపడితే దానివల్లే ముందు ఉన్నది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ తప్పకుండా ఆ విషయాలన్నీ గమనించి ఇండియాకి ఇవ్వాల్సిన, భారతదేశానికి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తాడు. భారతీయుల భవిష్యత్ను ప్రభావితం చేసేలా కీలక చర్చలు జరిగే అవకాశముంది. అమెరికాలో ఉన్న 7,25,000 మంది భారతీయ అక్రమ వలసదారులపై కట్టుదిట్టమైన చర్యలను ట్రంప్ ఇప్పటికే స్టార్ట్ చేశారు. 18,000 మందిని గుర్తించారు కూడా. ఇకటు గరిష్ట వేతనాలు పొందుతున్న ఉద్యోగులకు మాత్రమే వీసా మంజూరు చేయాలని, వార్షిక పరిమితిని $75,000 కుదించాలని ప్రతిపాదనలు వచ్చాయి. దీనికి తోడు విద్యార్థులకు మంజూరు చేసే F1, M1 వీసాలపై కూడా కఠిన నియమాలు అమలు చేయాలన్నది ట్రంప్ ఆలోచన. దీంతో చదువు పూర్తయ్యాక తక్షణమే స్వదేశానికి తిరిగి వెళ్లేలా చర్యలు తీసుకుంటారు. దీనిపై ఇద్దరి మధ్య చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ట్రంప్ చర్యలతో డాలర్ డ్రీమ్స్ కూలిపోతున్నాయి. అమెరికా అంటేనే వెన్నులో వణుకు పుడుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ట్రంప్ మోదీ మీటింగ్ తరువాత భారతీయుల భవిష్యత్కు సంబంధించి ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. భారత్ తరపున కీలక అంశాలను మోదీ ప్రస్తావించే ఛాన్స్ ఉంది. అమెరికా ఎకానమీలో భారతీయుల పాత్రతో పాటు రెండు దేశాల సంబంధాలను ప్రస్తావించే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు ఈ మీటింగ్ తరువాత ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉంటాయి? భారత్కు సానుకూలమా కాదా అనే టెన్షన్ కనిపిస్తోంది.